నిత్య జీవితంలో మనం కొందరి ఇళ్లకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఆఫీస్కి పని మీద వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా హోటల్ రిసెప్షన్లో చూసిన నవ్వుతున్న బుద్ధుడి బొమ్మలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. లాఫింగ్ బుద్ధాలకు భలే క్రేజ్ డిమాండ్ ఉంది. అంతేకాదు, లాఫింగ్ బుద్ధా బొమ్మలు వివిధ రూపాల్లోనూ దర్శనమిస్తుంటాయి. లాఫింగ్ బుద్ధా బొమ్మల ప్రత్యేకత ఏంటి? ఇంట్లో ఏ ఏ ప్రదేశాలలో లాఫింగ్ బుద్ధా బొమ్మలు పెట్టుకోవాలి, ఏ ఏ రూపంలో ఉన్న లాఫింగ్ బుద్ధా బొమ్మలు వీటిని సూచిస్తాయి లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ లాఫింగ్ బుద్ధా ఎవరు, ఎక్కడివాడో తెలుసుకుందాం. లాఫింగ్ బుద్ధాకు దేశ విదేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా ఎనలేని పేరు ఉంది. చైనా కథ ప్రకారం లాఫింగ్ బుద్ధా అసలు పేరు హొటై. సుమారు 1000 ఏళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు. భుజానికి ఒక జోలె, చేతిలో భిక్ష పాత్రతో తిరుగుతూ ఉండేవాడట. హొటైకి ఎన్నో మహిమలు ఉండేవట. తెలియని వారికి భిక్షగాడిలా ఉన్నప్పటికీ తెలిసిన వారికి అతను ఆపద్బాంధవుడే. పిల్లలకు, పేదవారికి జోలె నుంచి ఏది కావాలంటే అది నవ్వుతూ తీసి ఇచ్చేవారట. ఎన్నో మిఠాయిలు, తినుబండారాలు పంచిపెట్టినప్పటికీ జోలె ఖాళీ అయ్యేది కాదట. అంటే అదొక అక్షయ పాత్ర లాంటిదన్నమాట. లాఫింగ్ బుద్ధాగా పిలువబడుతోన్న హొటైను చూసిన వాళ్లకు ఆ రోజంతా హాయిగా, ఆనందంగా గడిచిపోయేదట. చూడగానే నవ్వు తెప్పించే లాఫింగ్ బుద్ధా కేవలం బొమ్మ మాత్రమే కాదు, లాఫింగ్ బుద్ధాకు వాస్తుశాస్త్రంలో కీలక స్థానం ఉంది. ఇల్లు, ఆఫీస్ డెస్క్, హోటల్ రిసెప్షన్ ఇలా చాలా చోట్ల కుండలాంటి పొట్టతో ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మ చూసే ఉంటారు. చూడగానే నవ్వు తెప్పించే లాఫింగ్ బుద్ధా కేవలం బొమ్మ మాత్రమే కాదు, ఇది శ్రేయస్సు, సంతృప్తి, ఆనందానికి చిహ్నం. వాస్తుశాస్త్ర ప్రకారం ఇల్లు లేదా ఆఫీసు వాయువ్య మూలలో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఉంచితే సంపద పెరుగుతుందని చెబుతారు. ఇది శ్రేయస్సు, సంతృప్తి, ఆనందానికి చిహ్నం. వాస్తుశాస్త్ర ప్రకారం ఇల్లు లేదా ఆఫీసు వాయువ్య మూలలో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఉంచితే సంపద పెరుగుతుందని చెబుతారు. వాస్తుపరంగా లాఫింగ్ బుద్ధాను క్యాష్ బాక్స్ దగ్గర ఉంచడం తెలివైన పని. ఆర్థిక సమృద్ధి, శ్రేయస్సును ఆకర్షిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, తెలివైన ఆర్థిక నిర్ణయాలను ప్రోత్సహిస్తుంది. అలానే ఆర్థిక నష్టాలు, దురదృష్టాల నుంచి రక్షిస్తుంది, స్థిరమైన ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. క్యాష్ బాక్స్ దగ్గర లాఫింగ్ బుద్ధాను ఉంచితే మీలో కృతజ్ఞత, దాతృత్వం పెరుగుతాయి, మంచి అనుబంధాలు ఏర్పడతాయి. లాఫింగ్ బుద్ధాను ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం ఎంతో మంచిది. మీ ఇంటికి శ్రేయస్సు, అదృష్టాన్ని, సానుకూలతను ఆహ్వానిస్తుంది. అతిథులను హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది, ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈ చోట విగ్రహం ఉంచడం వల్ల ఇంటికి సానుకూలత పెరుగుతుంది, ఇంటి సభ్యులకు శ్రేయస్సు, ఆనందాన్ని ఇస్తుంది. లివింగ్ రూమ్లో లాఫింగ్ బుద్ధాను ఉంచడం వల్ల ఆనందం, సానుకూలత లభిస్తాయి. ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులకు వెల్కమింగ్ స్పేస్గా మారుతుంది. లాఫింగ్ బుద్ధా లివింగ్ రూమ్లో ఉంటే ప్రజలు సన్నిహితంగా ఫీల్ అవుతారు. మంచి కన్వర్జేషన్లు, స్ట్రాంగ్ రిలేషన్స్ ప్రోత్సహిస్తుంది. లాఫింగ్ బుద్ధా నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. విశ్రాంతి, ప్రశాంతత, ప్రియమైన వారితో డీప్ రిలేషన్ని ప్రోత్సహిస్తుంది. సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది, అదృష్టాన్ని, శ్రేయస్సును తెస్తుంది. లివింగ్ రూమ్ని శాంతియుత, సంతోషకరమైన ప్రదేశంగా మారుస్తుంది.
ఆగ్నేయ మూలలో లాఫింగ్ బుద్ధాను ఉంచడం వల్ల సంపద, ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సును పెంచుతుంది. ఆదాయం, ఆస్తులు పెరుగుతాయి. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ దిశలో లాఫింగ్ బుద్ధాను ఉంచడం వల్ల క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ కూడా పెరుగుతుంది. ఇది కూడా అవకాశాలు, విజయాలకు దారితీస్తుంది. సౌకర్యవంతమైన, సంపన్నమైన జీవన శైలిని అందిస్తుంది. మీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. వాయువ్య మూలలో లాఫింగ్ బుద్ధాను ఉంచడం అదృష్టం, సంపద, అవకాశాలను మెరుగుపరుస్తుందని నమ్ముతారు. అలానే ప్రయోజనకరమైన శక్తులను ఆకర్షిస్తుంది. కొత్త ప్రారంభాలు, పాజిటివ్ రిలేషన్స్ని ప్రోత్సహిస్తుంది. ప్రశాంతత, స్పష్టతను పెంపొందిస్తుంది. అడ్డంకులు, సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. లాఫింగ్ బుద్ధాను వాయువ్య మూల ఉంచడం ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు. సమృద్ధి, శ్రేయస్సు, అదృష్టాన్ని జీవితంలోకి ఆహ్వానించవచ్చు. ఉజ్వల భవిష్యత్తు సృష్టించుకోవచ్చు. లాఫింగ్ బుద్ధ విగ్రహం రకరకాల భంగిమల్లో కనిపిస్తుంది. లాఫింగ్ బుద్ధ నిటారుగా నిలబడి 2 చేతులు పైకెత్తి బంగారు కడ్డీ పట్టుకున్నట్టు ఉంటే సంపద, శ్రేయస్సు లభిస్తాయి. ఇది ఇంటికి ఎంతో మంచి చేస్తుంది. ఈ విగ్రహం ఇంటి వాయువ్య మూలలో ఉండాలి. ఫ్యాన్తో నవ్వుతున్నట్టు లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అది ఇంటికి అత్యంత మేలు అందిస్తుంది. శక్తివంతమైన బుద్ధ విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇంటికి అలంకరణగా పెడతారు. ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీ కోరికలు నెరవేరుతాయి. ఒక చేతిలో ఫ్యాన్, మరో చేతికి గోరెంటాకు పెట్టుకొని ఉన్న లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. 5 పిల్లల్ని ఎత్తుకొని ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం సంతానానికి ప్రతీకగా నిలుస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టుకుంటే మంచిది. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు చదువులో రాణిస్తారు. ఏకాగ్రత మెరుగుపడుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఈ విగ్రహాన్ని పడక గది పశ్చిమ దిశలో పెట్టాలి. నిలబడి 2 చేతులు పైకెత్తి నవ్వుతున్న లాఫింగ్ బుద్ధ విగ్రహం ఆనందం, శ్రేయస్సు ఇస్తుంది. డబ్బు సంపాదించాలనుకుంటున్న వాళ్ళు, సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్న వాళ్ళు ఈ లాఫింగ్ బుద్ధ పెట్టుకోవచ్చు. డ్రాగన్తో నవ్వుతున్న లాఫింగ్ బుద్ధ శ్రేయస్సు, పాజిటివ్ ఎనర్జీని సూచిస్తాయి. తాబేలుతో ఉన్న లాఫింగ్ బుద్ధ కూడా సంపదని సూచిస్తుంది. ఫెంగ్ షుయి ప్రకారం డ్రాగన్, తాబేలు 2 సంపదకి చిహ్నాలుగా భావిస్తారు. అందుకే చాలామంది క్రిస్టల్ తాబేలు బొమ్మ పెట్టుకుంటారు. చేతిలో డబ్బు సంచి పట్టుకొని ఉన్న లాఫింగ్ బుద్ధ ఆరోగ్యం, దీర్ఘాయువు ఇస్తుంది. లాఫింగ్ బుద్ధాకి సంబంధించిన ప్రత్యేకమైన కథనం ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ బంధుమిత్రులకు వీడియోలను షేర్ చేయండి. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.